ఆత్మన్యూనత భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఈ ఆత్మన్యూనత భావం అనేది చాలా 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 తంటాలు తెచ్చిపెడుతుంది అనమాట. ఆత్మ అంటే సోలు, ఈ ఫిలాసఫీ అది కాదు. ఆత్మ అంటే నువ్వని, నీ పట్ల నీకున్న తక్కువ ఒపీనియన్, తక్కువ సెల్ఫ్ ఇమేజ్, తక్కువ సెల్ఫ్ ఎస్టీమ్, తక్కువ సెల్ఫ్ కాన్సెప్ట్, ఇంప్రాపర్ సెల్ఫ్ ఇమేజ్. ఆత్మన్యూనత ఉన్న వాళ్ళకి ఇంత లెవెల్ సక్సెస్ సాగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కానీ మేము తక్కువ 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 అని కింద నీచ్ కమీన్ కుత్తేలాగా మారిపోతారన్నమాట. అందుకని నేను ఎప్పుడైతే తక్కువ తక్కువ అంటే తుక్కు అయిపోతావు, నాకేం తక్కువ అంటే స్టార్వ్ అయిపోతావు అని నా క్లాసుల్లో చెప్తూ ఉంటాను నేను. తక్కువ తక్కువ అంటే తుక్కు అయిపోతావు, నాకేం తక్కువ అంటే స్టార్వ్ అయిపోతావు. నువ్వు స్టార్ కావాలనుకుంటున్నావా, తుక్కు కావాలనుకుంటున్నావా, చెత్త కావాలనుకుంటున్నావా? నేను తక్కువ 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 తక్కువ, నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు రాదు, మరొకటి రాదు, ఇంకోటి రాదు, అందరూ నన్నే చూస్తున్నారు, నాకు రాదు అనుకుంటున్నారేమో, నేను మైక్లో మాట్లాడితే నా తప్పులు అందరికీ తెలుస్తాయేమో, అందరూ నా గురించి ఏదన్నా అనుకుంటారేమో, ఈ హైపర్ విజిలెన్స్ కానీ అందరూ నన్నే చూస్తున్నారు భావన కానీ ఆత్మన్యూనత భావం అన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట. భయాలు, ఆందోళనలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎగ్జామ్స్లో మంచి మార్కులు రాగల శక్తి ఉంది కానీ మేము రాయలేమేమో అనుకుంటారు. బిజినెస్ పెట్టి సక్సెస్ కాగల శక్తి ఉంటుంది కానీ మేము పెట్టలేమేమో, సాధించలేమో అనుకుంటారు. నాకంత సీన్ లేదనే ఫీలింగ్ ఎప్పుడైతే ఉందో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురైన వాళ్ళందరూ కూడా చేయగల శక్తి ఉండగల చెయ్యలేక అలాగే ఉండిపోతుంటారండి. చేసే ప్రయత్నం చేయరండి. పొరపాటున ఒకసారి ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోతే నాకు ముందే తెలిసి ఇలా ఫెయిల్ అవుతానని చెప్పేసి డిసైడ్ అయిపోతారు. దాంతో ఆ ప్రయత్నాలన్నీ ఆపేస్తుంటారు. బిలీఫ్ సిస్టంలో తక్కువ అనే భావం పెరుగుతుంది. 40-50 ఏళ్ల క్రితం 10th క్లాస్లో 35 మార్కులు తోటి పాస్ అయితే ఇంగ్లీష్లోని, మ్యాథ్స్లోని ఆ దేవుడి దయవల్ల తలకొచ్చి మొక్కుకుంటానని చెప్పేవారు. అంతే బిలీఫ్ సిస్టమ్ అండి వాళ్ళకి. కష్టపడి 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 ఆ 35 మార్కులు రావడానికి 10th క్లాస్లో 4 సార్లు 5 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అంతే, బ్రెయిన్ కూడా అంతే కెపాసిటీ, ప్రయత్నం కూడా అంతే చేసేవారు. గత 20 ఏళ్ళుగా నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ కాలేజీలు వచ్చాక 100 సంపాదించాలి, 100 సాధించాలి అని అనుకున్నప్పుడు, బిలీఫ్ సిస్టమ్ పెంచినప్పుడు బ్రెయిన్ కెపాసిటీ పెరిగింది. ప్రయత్నం 35 మార్కుల కోసం వాళ్ళ అమ్మా నాన్నలు, ఇప్పుడున్న స్టూడెంట్లకు అమ్మా నాన్నలు 35 మార్కుల కోసం ప్రయత్నించినట్టుగా కాకుండా 100కు 100 రావాలనే ప్రయత్నం చేసినప్పుడు పొటెన్షియాలిటీ పెరిగింది, యాక్షన్ పెరిగింది, రిజల్ట్ కూడా అలాగే వచ్చిందండి. నీకు ఎంత సమర్థత ఉంది అని నువ్వు నమ్మావో అంతే ప్రయత్నిస్తావు. ఆ ప్రయత్నం కూడా చెయ్యకపోవచ్చు కూడా. నువ్వు ఎంత సమర్థులను నమ్మినప్పుడు ఈ మాత్రమే ప్రయత్నిస్తావు, నీ శక్తి ఇంతే అనుకుంటావు, ఈ స్థాయికే పరిమితం అయిపోతావు, ఎంతలోనే ఉండిపోతుంటావు. నాకు ఇంత స్థాయి ఉంది అని నమ్మినప్పుడు ఈ స్థాయిలో ప్రయత్నిస్తావు, ఈ స్థాయిలో ఓటములు వస్తాయి, ఓటములు వచ్చిన సరే తట్టుకుని నిలబడగలుగుతావు, ఆ లెవెల్లో సక్సెస్ వస్తుంది. సక్సెస్ వచ్చినట్టుకి ఫెయిల్యూర్కి మధ్య తేడా తెలివితేటలు కాదండి, ఇంటెలిజెన్స్ కాదండి, ఐక్యూ లెవెల్స్ కాదండి, నమ్మకం, ప్రయత్నం. ఓడిపోతే తట్టుకుని నిలబడగలిగే శక్తి. ఆత్మన్యూనత భావం ఉన్నవాడు అసలు ప్రయత్నించడు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమత అని ప్రతి దాన్ని అవాయిడ్ చేయడం మొదలు పెడతాడు. అక్కడికి ఇంగ్లీష్లో మాట్లాడితే తప్పు వస్తుంది కదా, ఇంగ్లీష్ని అవాయిడ్ చేస్తాడు. జీవితంలో ఇంగ్లీష్ రాదు, హిందీలో మాట్లాడితే తప్పులు వస్తాయి కదా, ఇంగ్లీష్లో హిందీ మాట్లాడే పరిస్థితులు తప్పించి తిరుగుతాడు. జీవితంలో హిందీ రాదండి. మైకలకెళ్ళి మాట్లాడితే గుండె ఎడవైపునంత కుడివైపునంత డౌట్ వస్తుంది కదా, దాన్ని తప్పించి తిరుగుతాడు. జీవితంలో మైక్లో మాట్లాడడం రాదండి వాడికి. ఇన్షర్ట్ చేసుకుంటే అందరూ నన్నే చూస్తారని భయపడతాడు. ఇన్షర్ట్ చేసుకోవడానికి భయపడి ఆ అద్భుతంగా స్టైల్ని మేనేజ్ చేసే శక్తి ఉండి ఆ గ్రూమింగ్ని నుంచి దూరంగా మారిపోతుంటాడు. ఒక కాన్ఫిడెంట్ లుక్ రావాలంటే మీకు నచ్చిన డ్రెస్ వేసుకోవాలండి.
మీకు నచ్చిన డ్రెస్ వేసుకోవాలి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఎంత స్పీడ్లో నడుతున్నారో అంతకంటే 25% స్పీడ్ పెంచి నడవండి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఎంత నమ్మారో అంతకంటే 100% నమ్మకాన్ని పెంచుకోండి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. ప్రతిరోజు 2, 3, 4 మాట్లాడండి. ఇంటర్పర్సనల్ రిలేషన్స్ పెరగండి. ఎక్కువ మందితో ఎక్స్పోజ్ అవ్వండి. మంచి మంచి పుస్తకాలు చదవండి. రీడర్స్ ఆర్ లీడర్స్ అంటారు. మంచి మంచి ట్రైనింగ్ క్యాంప్స్కి వెళ్ళండి. మీ శక్తి పైనుంచి ఏ ట్రైనరు, పైనుంచి ఏ ట్రీట్మెంట్ ఇచ్చేవాడు మీకు లోపల పెంపడం లేదండి. మీలో ఆల్రెడీ శక్తి ఉంది, ఆల్రెడీ శక్తి ఉంది. హనుమాన్ ఐఎమ్ జస్ట్ మ్యాన్ అనుకుంటాడు అంతే. జాంబవంతుడు అని హిప్నోథెరపిస్ట్ నాలేటాడు వచ్చి, హనుమాన్ యూఆర్ నాట్ మ్యాన్, యు నో యూఆర్ ఎ సూపర్ మ్యాన్. హనుమాన్ యూఆర్ నాట్ మ్యాన్, యూఆర్ ఎ సూపర్ మ్యాన్. హనుమాన్ ఇంత, సూపర్ మ్యాన్ అంత. ఇక్కడ ఉన్నవాడు హనుమంతుడే, అక్కడ ఉన్నవాడు హనుమంతుడే. హనుమాన్ టు సూపర్ మ్యాన్ అయింది ఎవరేటంటే ఒక నమ్మకం. లోపల ఉన్న ఆత్మన్యూనతాభావం తీసేసి కాన్ఫిడెన్స్ పెట్టిన వెంటనే కరేజెస్గా మారుతారనమాట. ఆడపిల్ల కాదు, ఆడపులి. కలకత్తా కాలిక నాలిక కథలు వచ్చిన కనకదర్గ వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి, జగన్నాథ రథ చక్ర వస్తున్నాయి అంటే ఆటోమేటిక్గా 60-70 ఏళ్ళ నుంచి ఒక ఉధృతమైన జన ఆదరణ పొందిన ఇదన్నమాట. అంచేత నీరసమంతత్వం నివురుగప్పిన నిప్పును కూడా కనిపించకుండా చేస్తుంది. లోపల నిప్పు ఉంది, పైన బూడిద కమ్మేస్తుంది. నీలో శక్తి ఉంది, నీ ఆత్మన్యూనత వల్ల శక్తి కనిపించకుండా కనిపించింది. బూడిద ఉంది కదా, నిప్పు యొక్క పవర్ తగ్గిపోయినట్టు కాదండి. చెయ్యి పెట్టి చూడండి బబ్బులు వచ్చేస్తాయి, కాలు పెట్టి చూడండి కాలు కూడా బబ్బులు వచ్చేస్తాయి. నువ్వు అంత నిప్పు కనికివి, నీ చుట్టూ ఒక బూడిద చల్లింది, అదే ఆత్మన్యూనత భావం. నువ్వు నిప్పు అనే విషయం నీకు తెలియడం లేదు. బూడిద కమ్మింది కాబట్టి నాలో వేడి లేదనుకుంటున్నావు. ఏమీ లేదు, తగ్గేదే లేదనుకో. నాకేం తక్కువ అనుకో, ఐ కెన్ అనుకో. అందుచేత ఐ కెన్ అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెన్స్ క్రియేట్ సక్సెస్, కాన్స్ క్రియేట్స్ ఫెయిల్యూర్. శబ్దంలో పవర్ ఉంటుందన్నమాట. ఆ పవర్ని పెంచుకోవాలంటే ఆల్వేస్ దిస్ ఈజ్, నీ పేరు పెట్టు, దిస్ ఈజ్ క్రాంత్ గారు, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ క్యాన్, ఐఎమ్ ద బెస్ట్. నేను చెయ్యలేను కాదు, ఐ కాంట్. కాంట్ కాంట్ అంటే కంట లోతు మునదు. వై కాంట్ ఐ, వై కాంట్ ఐ, నేనెందుకు చేయలేను, నేనెందుకు సాధించలేను, నాకేం తక్కువ. వాడు చేయగలుగుతున్నాడు కదా, నేనే చేయగలను. వాడు సాధించగలుగుతున్నాడు కదా, నేను సాధించలేను. వాడు చేయగలిగినప్పుడు నేనెందుకు చేయలేను? ప్రపంచంలో ఎవరైనా సరే ఒకడు చేస్తున్నాడంటే, ఒకడు సాధిస్తున్నాడంటే అది నువ్వు కూడా చేసి తీరగలవని. ప్రపంచంలో ఒక్కడు సాధించలేదంటే, ఒక్కడు చేయలేదంటే అది నువ్వు చేస్తే అసాధ్యుడి కింద లెక్క. ప్రపంచంలో ఎవరో ఒకరు చేశారంటే నువ్వు కూడా చేయగలవు. ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదంటే నువ్వు చేస్తే యువర్ ద పైనీర్, యువర్ అసాధ్యుడివి, యువర్ గొప్ప పైనీర్ అనమాట, ఇనిషియేటివ్ అనమాట, లీడర్ అనమాట. ఎవరో ఒకరు ప్రపంచంలో సాధించారంటే డెఫినెట్గా నువ్వు సాధించి తీరుతావు, అంటే నీకు ఆ స్కిల్ ఉందని అర్థం. ఎవ్వరూ సాధించలేదంటే నువ్వు ప్రయత్నిస్తే నువ్వు మహానుభావుడి కింద లెక్క. నీ పేరు అందరూ కూడా తలుచుకుంటారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పక్కన పెట్టండి, ఆత్మన్యూనతా భావం పక్కన పెట్టండి. ఒక ఎడారిలో పూర్తిగా అందరూ కూడా క్షామం వచ్చి ఇది అందరూ కూడా వెళ్ళిపోతున్నారేటండి, ఎక్కడికో. ఒక తాత దండం పెట్టుకుంటున్నాడంట దేవుణ్ణి చూసుకుంటా అనమాట. నువ్వు నాకు ఎంత మంచోడివి, దురదృష్టం ఉన్నా సరే నాకు మంచి చేస్తున్నావు, నాకు ఎంతో మేలు చేస్తావు. ఇదేంటిది అందరూ కూడా తిండిలా కలిగిపోతుంది, నీకు అంతా కలిపి ఒక బస్తా కదా పండిందంటే ఎవరు చెప్పారండి? ఈ బస్తా ఉండడం వల్లే వచ్చే పంటకు నాకు విత్తనాలుగా ఉన్నాయి. అది లేకపోతే, విత్తనాలు లేకపోతే ఎలాగా? నేను ఎప్పుడో రాశాను మనసాపూల తోటలను లేదనుకుంటే వ్యక్తిత్వంలో 85లో రాసాను. 40 ఏళ్ళు అయిపోయిందండి ఆ బుక్ రాసి. 91లో మనసాపూల, రెండిట్లో ఎక్కడ రాసాను నాకు గుర్తులేదు. ఐ థింక్ వ్యక్తిత్వ వికాసం 85లో.
దురదృష్టపు పొలాలు అదృష్టపు పంటలు అని రాశాను నేను. దురదృష్టపు పొలాలు అదృష్టపు పంటలు. అట్లీస్ట్ నాకు ఈ విత్తనాలు ఇచ్చా, వచ్చే సంవత్సరం పంటకు నాకు ఉపయోగపడింది. అది ఆప్టిమిజం అంటే, అది ఆశావాదం అంటే. నీలో ఎంత తెలివితేటలు ఉన్నాయా ఎంతగా మార్చుకోవచ్చు. ఆత్మనిర్భరత భావం ఉంటే ఎంత తెలివితేటలన్నా ఎంతగా అయిపోతుంది. ఎంత దాన్ని ఎంతగా మార్చుకుంటావా, ఎంత తెలివితేటలు ఎంతగా మార్చుకుంటే నీ చేతుల్లోనే ఉంది. పలానా ఓడి చేశాడంటే నువ్వు చేయగలదు, పలానా ఓడి చేయలేదంటే నువ్వు చేసి నిరూపించుకుంటే ఆడికంటే గొప్పవాడిపోతావు. అసాధ్యాలను సుసాధ్యం చేసే శక్తి మీకే ఉందని కూడా నేను వ్యక్తిత్వ వికాసం బుక్లో, అసాధ్యాలను సుసాధ్యం చేసే శక్తి మీకే ఉందని కూడా వ్యక్తిత్వ వికాసంలో రాశాను నేను. 40 years అయిపోయిందండి బుక్ రాసి. అంత చరిత్ర ఉంది నాకు. చిన్న పిల్లాడప్పటి నుంచి పుస్తకాలు రాస్తున్నాను నేను, ట్రైనింగ్లు ఇస్తున్నాను. లక్షలాది మందిని మలిచిన శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి. ఆ శక్తిని పెంపొందించాలి, అందరూ గొప్పవంతులుగా మార్చాను. మీరు కూడా నన్ను వాడుకోండి, ట్రైనింగ్లు పొందండి, పుస్తకాలు చదవండి, వీడియోలు వినండి, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు బాహుబలిని నమ్మండి. సాధించగలరు, సాధించి తీరుతారు. వ్యాపారం పెట్టినా, ఇండస్ట్రీ పెట్టినా, ఐఐటి పెట్టినా, ఎన్ఐటి పెట్టినా, ఐఏఎస్ పెట్టినా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా సరే, భార్య భర్త సంబంధాలు అయినా, పిల్లల పెంపకం అయినా సరే, తక్కువ అనుకోవద్దు. నాకేం తక్కువ అనుకోండి. కాంట్ వై కాంట్ ఐ అంతే. దట్స్ ఆల్. ఆలోచన విధానంలోనే నెగిటివిటీ ఉండకూడదు, ఆలోచన విధానంలో పాజిటివిటీ ఉండాలి, ఆప్టిమిజం ఉండాలి, ఆశావాద దృక్పథం ఉండాలి. అవకాశాలన్నీ వస్తాయి. ఆపర్చునిటీస్లో అవరోధాలు వెతుకువాడు పెసిమిస్ట్ అండి, అవరోధాల్లో అవకాశాలు వెతుకువాడు ఆప్టిమిస్ట్ అండి. సో యూ వాంట్ టు బి విన్నర్ ఆర్ లూజర్, నీ చేతిలోనే ఉంది. అంతేగాని ఇంత మెదడు ఉంటే సక్సెస్ అవుతాడు, ఇంత జీనియస్ అయితే సక్సెస్ అవుతాడు, ఇంత తెలివితేటలు ఉంటే సక్సెస్ అవుతాడు, పుట్టడంతో బాలమేధావి అయితే సక్సెస్ అవుతాడు అని ఏమీ అనుకోద్దండి. ఈ మాత్రం తెలివితేటలు చాలు, వాడు కూడా ఎంతగా వాడుకోవాలి. ఈ మాత్రం మేధావిత్వం ఉంటే చాలు, ఎంత నమ్మండి అంత లెవెల్కి వెళ్తారు. మీరు అలా అవ్వాలనేది నా కోరిక. అవ్వాలి, అయ్యి తీరుతారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీ స్కూల్లో, కాలేజీలు, మీ ఆఫీసులు, మీ కమ్యూనిటీలో, మీ అపార్ట్మెంట్లో, మీ ఫ్లాట్లో, మీ ఊర్లో ఎక్కడో చోట పెట్టుకోండి. మిమ్మల్ని అందరినీ ఆత్మవిశ్వాసంతో టన్నుల ఆత్మవిశ్వాసం పెరిగేటట్టు చేసి పూచి నాది. ఇది మీకు నచ్చుతుంది, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో నచ్చిందని చెప్పండి, డౌట్ ఉంటే అడగండి, కొత్త విషయాలు కావాలన్నా అడగండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సోషల్ మీడియాలో పెట్టండి, మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. ఐ కెన్ అనుకుంటూ చేయండి. పనులన్నీ కూడా ఐ కెన్ అనుకుంటూ చేయండి, ఐ కెన్ అనుకుంటూ చేయండి. ఎక్కువ మంది ఆత్మవిశ్వాసం పెరిగికొలది మీకు అవకాశాలు వస్తాయి, వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఉందిలే మంచి కాలం. ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే, ఐ లవ్ యూ.